ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది, కానీ ఒక్క గిఫ్ట్ ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. అది కూడా పరమ పవిత్రమైన యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ కు ఒక్కరోజు ముందు కావటం. ఆ గిఫ్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత సోదరి ప్లస్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడికి రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి కావటం. ఆ గిఫ్ట్ ప్యాక్ పై 2024లో దేవుడి ఆశీస్సులు పొందాలి అంటూ రాసి ఉండటంతో రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావటం. ఆ మరునాడే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇలా నారా ఫ్యామిలీకి క్రిస్మస్ కానుకలు పంపటం. అందుకు ప్రతిగా నారా లోకేష్ ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు తెలపటమే కాదు, నారా ఫ్యామిలీ తరపున ఆమెకు క్రిస్మస్ శుభాకాంక్షలు సైతం తెలియజేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసకందాయంలో పడినట్లు అయిందన్న ఓ చర్చ సైతం సదరు సర్కిల్లో నడుస్తోంది. మరోవైపు సైకిల్ పార్టీలోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వనుందని, ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీకి అడ్డా కడప గడ్డ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతుందన్న ఊహాగానాలు సైతం ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో ఊపందుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి కావడంతో ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆ కేసులో న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీలోకి ఆమె వెళ్లనున్నారని, వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ సునీత బరిలో దిగనున్నారన్న ఓ ప్రచారం సైతం నిన్న మొన్నటి వరకు కొనసాగిందని, కానీ ఈ అంశంపై అటు సైకిల్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి కానీ ఇటు వైఎస్ సునీత నుంచి కానీ ఎటువంటి క్లారిటీ అయితే రాలేదన్నది మాత్రం సుస్పష్టమని సదరు సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని, అందువల్లే కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగి రేవంత్ రెడ్డి సారథ్యంలోని హస్తం పార్టీ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుందని, రేపు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం దాదాపు ఇటువంటి పరిస్థితులు పరిణామాలే. అంటే జగన్ సారథ్యంలోని ఫ్యాన్ పార్టీని గద్దెదించి టీడీపీ జనసేన పార్టీల కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న ఓ ప్రచారం అయితే ఇప్పటికే నడుస్తోందని, అలాగే పలు సర్వేలు సైతం ఇదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయన్న ఓ చర్చ సైతం ఆ సర్కిల్లో కొనసాగుతోంది. ఇక సరిగ్గా అలాంటి వేళే చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న ఓ ప్రశ్న సైతం పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు కోసం ఆయన పని చేయనున్నారా, లేకుంటే మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో మీరు పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారంటూ తన బృందం చేపట్టిన సర్వే తాలూకా నివేదికను చంద్రబాబు చేతిలో ప్రశాంత్ కిషోర్ పెట్టారా? ఈ విషయం ముందుగానే వైఎస్ షర్మిల తెలుసుకుందా? ఆ క్రమంలోనే ఆమె నారా ఫ్యామిలీకి క్రిస్మస్ కానుకలు పంపి శుభాకాంక్షలు తెలిపారా అన్న ఓ విధమైన సందేహాలు సైతం ఆ పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఎందుకు అంటే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ విజయ ఢంకా మోగించిందంటే అందులో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత ఉందో ఏమో కానీ ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిల పాత్ర మాత్రం అలా ఇలా కాదు, దాదాపు 90% ఉందని. ఇంకా సోదాహరణగా వివరించాలి అంటే అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ అరెస్ట్ అయి 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణం అంటూ అదే వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ అధ్యక్షుడు ప్లస్ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు నారా లోకేష్ పై విమర్శల బాణాన్ని సైతం ఇదే వైఎస్ షర్మిల ఎక్కుపెట్టిందని, అలాంటి షర్మిల ప్రస్తుతం అంటే ఎన్నికల వేళ ఇలా నారా ఫ్యామిలీకి క్రిస్మస్ వేడుకల వేళ ఇలా క్రిస్మస్ కానుకలు పంపటం చూస్తుంటే యేసుక్రీస్తు జన్మదినం వేళ తన సోదరుడికి ప్రధాన ప్రత్యర్థి అయిన నారా ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వటం ద్వారా తన సొంత సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి ప్లస్ ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనుందన్న ఓ అభిప్రాయం అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది.